2012లో ప్లాట్ బుక్ చేసుకున్నాం, 8 లక్షలు కట్టాను. ఆ తర్వాత అది బ్లాక్ 12 అండి. ఆ తర్వాత నాకు ఏ ఇంటిమేషన్ లేదు. వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్టీఎల్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఇంకోటి ఏంటో తెలుగు యూనివర్సిటీతో ప్రాబ్లం ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ గురించి మాకు చెప్పలేదు. తీసుకునేటప్పుడు అయితే తీసుకున్నారు. 2021లో బుక్ చేసుకుంటే ఆ తర్వాత ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. 2024లో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 24లో స్టార్ట్ చేసి ఈ 8 లక్షలు కట్టాము. ఇప్పుడే ఒక్క ఈఎంఐ ఇది లేట్ అయితే 18% ఇంట్రెస్ట్ రేట్ కలెక్ట్ చేస్తున్నారు మా దగ్గర, నిర్దాక్షిణ్యంగా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే మేము 8 లక్షలు 2021 కట్టింది ఇప్పుడు దాకా దాని గురించి ఏం మాట్లాడరు. ఇప్పుడేమో ఒక్క వర్కర్ లేరు, మొత్తం వర్క్ ఆపేశారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పంటే అదిగో ఇదిగో అదిగో అంటున్నారు. 2025లో అన్నారు, తర్వాత 2026 అన్నారు, ఇప్పుడు 2027 అన్నారు. ఇట్లా దాని గురించి మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ లో మాకు ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద వచ్చి పడ్డాం. అది మా పరిస్థితి. మా డిమాండ్ అయితే ఇప్పుడు 7,000 అన్నారు, 7,000 ఇస్తామంటున్నారు. 7,000 చాలదు. మేము బయట రెంట్కి 15,000 20,000తో ఉంటున్నాము. ఇది అయిద్దనే అక్కడ ఏదో ఆశతోటి అక్కడ రెంట్ కట్టుకుంటున్నాము, ఇక్కడ ఈఎంఐలు కడుతున్నాం. దీని గురించి సమాధానం లేదు. మళ్ళీ ఇప్పుడు 7,000 రెంట్ ఇస్తామంటున్నారు, అది ప్రో రేటా అంటే నువ్వు 50% కడితే 7,000 3,500 ఇస్తామంటున్నారు. అట్లా ఆ టైప్ లో ఉంది. 7,500 కూడా పూర్తిగా ఇవ్వమంటున్నారు. అదేమంటే వాళ్ళు కోవిడ్ క్లాస్ చూపిస్తున్నారు. మాకు కోవిడ్ క్లాస్ ఏం చేసుకోవడం ఏ కోర్టులో రేరాలో దేంట్లో పెట్టుకొని మాకు రేరా ఎక్స్టెన్షన్ ఉందని చెప్తున్నారు. మొన్న అయితే జరిగినప్పుడు అయితే అక్కడ కోంపల్లిలో ఒక మీటింగ్ పెట్టారు. అక్కడైతే అందరం పిలిచారు, వెళ్ళాము. ఆయన చూపించిన నా దగ్గర ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఇంకో కేసు అంతే కదా, ఏం చేసుకోపోండి అన్నారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏదో కమిటీ అని పెట్టారు. బ్లాక్ వచ్చి ఒక 4-5 పెట్టారు. ఇప్పుడు మాలో కొట్టుకోమని సావమని మేము 4 రిప్రజెంటేటివ్స్ పెడతాం, 3 రిప్రజెంటేటివ్స్ పెడతాను అంటే వాళ్ళతోనే మాట్లాడతారంటే కస్టమర్ ఇంకెవరితో మాట్లాడరంట. ఈ సమస్యలు ఉంటే వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళు వచ్చి మాకు చెప్తారంట. అంటే మధ్యలో డిలే అవటం కోసం ఇది ఒక ప్రాసెస్ పెట్టారు. ఆయన ఒక మాట చెప్తాడండి, ఇప్పుడే సెప్టెంబర్ నుంచి ఇస్తా అన్నాడు 7,000 తక్కువ. ఇప్పుడేమో నాకు గుర్తులేదు, మర్చిపోయినట్టు చెప్పానా అంటాడు. మీటింగ్ లో ఇక్కడ రైటింగ్ లో ఉండదు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ పంపించారండి అంటారు. ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో చూపిస్తే ఇప్పుడు అది కాదు, అది మార్చారు, అదేందో అంటారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. మా ఫైనల్ మా ఎప్పుడు ఇస్తారు అసలు? ఇది లోపల ఒక్క వర్కర్ లేడు. కంప్లీట్ లో 26లో ఇస్తామంటున్నారు. 26లో ఎట్లా అవుతుందండి? అవ్వదు. అన్ని బూజు పట్టి ఉన్నాయి. ఇప్పుడు అందరు లోపలికి వెళ్ళి చూసేసాను, ఒక్కటి అవ్వలేదు. ఏం చాలా ప్రాబ్లం.